ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అమూల్యమైన మాటలు. ఒకరోజు యేసు ప్రభువారు గోధుమ పంట గుండా తన శిష్యులతో వెళ్తున్నాడండి. పంట అప్పుడే అది నాటు వేసిన కాలం. శిష్యుల్ని చూచి యేసు ప్రభువారు అడుగుతున్నారు కదా, ఈ పంట ఎప్పుడు కోతకొస్తుందని. వారు అంటున్నారు కదా, నాటు వేసింది ఇప్పుడే కాబట్టి కనీసం ఈ పంట కోతకు రావటానికి 4 నెలల సమయమైనా పడుతుంది అని. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నీ కన్నులు పైకెత్తి చూడుడి, ఇప్పుడే ఈ పంట కోతకు వచ్చి ఉన్నది అని. మన జీవితంలో కూడా అప్పులు అనే శ్రమలు, నిందలు అనే శ్రమలు, అవమానాలు అనే శ్రమలు, అనారోగ్యము అనే శ్రమలు మనల్ని వెంటాడి పీడిస్తూ ఉంటాయి. మనం అనుకుంటాం, ఈ అప్పు ఎప్పుడు తీరిద్ది, ఈ యొక్క రోగము ఎప్పుడు నయమైపోద్ది, నాకు ఈ నిందలు ఎప్పుడు తొలగిపోతాయి నా జీవితంలో, ఈ శ్రమలు నా జీవితంలో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాయి అని మనం అనుకుంటాం. నువ్వు కన్నులెత్తి ఇప్పుడే కన్నులెత్తి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థన విని మరి సంవత్సరాలుగా నువ్వు అనుభవిస్తున్న బాధ నుంచి క్షణాల్లో ఆయన నీకు నాకు విడుదల కలుగు చేసే దేవుడై ఉన్నారు. ఆయన తప్పక మిమ్మల్ని విడిపిస్తారు. ఆయన వైపు చూడండి. ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేయటం నేర్చుకో. నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. నీ నోటి నిండా ఆనందము నింపుతాడు. ఆమేన్.